Guys, welcome back to my YouTube channel. This is Rameshri and first time నేను యూనియన్ స్టేషన్కి వచ్చాను. ఒక చిన్న పని హార్ట్ఫుల్గా ఉండింది. మా దగ్గర నుండి అది అక్కడికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ కార్లో అయితే 1.5 hours అండ్ బస్లో అయితే 2 hours, ట్రైన్లో అయితే 1.5 hours అనమాట. 1.5 hours కంటే ఎక్కువనే పడుతుంది అన్ని స్టేషన్లు ఆగడానికి. సో ఎవరు లేకుండే ఈరోజు, నా ఫ్రెండ్స్ అందరికీ జాబ్స్ ఉన్నాయి. బస్కి వెళ్దామంటే చాలా బస్సెస్ ఎక్కి దిగాల్సి వస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతా అని చెప్పేసి ట్రైన్కి వెళ్తున్నాను. ఫస్ట్ టైం వచ్చాను నేను, 2 yearsలో ఒక్కసారి కూడా ఇక్కడ నేను రాలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఇందులో షూట్ చేయాలనుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 10 minutes లేట్ వచ్చాను, అందుకే ఒక ట్రైన్ వెళ్ళిపోయింది. సో ఇంకొక 1 hour వెయిట్ చేస్తే ఉంటుంది. అండ్ లోపలికి రాగానే నాకు ఏం తెలియదు, ఎక్కడ టికెట్ తీసుకోవాలో కూడా ఐడియా లేదు. సో ఒకరిని అడిగితే అక్కడ తీసుకోవాలి కార్నర్లో అంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే నా డ్రైవింగ్ లైసెన్స్ అడిగాడు ఆయన. నా డ్రైవింగ్ లైసెన్స్ లేదు అనగానే వేరే కౌంటర్కి వెళ్ళి అక్కడ తీసుకోవాలి అని చెప్పాడు. అక్కడ తీసుకొని నేను కిందకి వెళ్ళి ట్రాక్ దగ్గర నిల్చుందాము అని అనుకున్నాను. కానీ ఒక ఆయన నుండి కిందంతా వర్షం పడుతుంది, ఇక్కడే ఉండు, టైంకి నేను చెప్తాను వెళ్ళు అని అన్నాడు. థ్యాంక్ గాడ్, ఎట్లా వెళ్తానో తెలియదు కానీ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇది కొంతమందికి చాలా క్యాజువల్ అనిపించచ్చు ఇట్లా వెళ్ళడం, కానీ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక ఒక్కదాన్నే వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా టెన్స్గా ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళాక నేను దిగి వేరే దగ్గరికి కార్లో వెళ్ళాలి, కార్లో అంటానంటే బస్సులో వెళ్ళాలి. సో అంత జర్నీ ఉంది అండ్ హోప్ ఫర్ ద బెస్ట్. నా బ్లాగ్స్ని చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. నా ట్రైన్కి ఇంకా చాలా టైం ఉంది. సో అక్కడ కూర్చొని టైం పాస్ చేస్తున్నా, ఇంకా చూడడము అది ఇది అని. ద మోస్ట్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే నా ఎయిర్పోర్ట్స్ మర్చిపోయి వచ్చేసిన నేను ఇంట్లో. సో మనం చుట్టూ చూస్తూనే ఉండాలి. ఇప్పుడు పాటలు వినడానికి కూడా నాకు లేదు. అండ్ ట్రైన్ ఎక్కాక నాకు ఆల్మోస్ట్ ఒక 1 hour 14 minutes పడుతుంది నేను దిగడానికి. సో ఆ టైం కూడా నేను ఇంకా బయట అంతా చూస్తూనే ఉండాలి. ఈ మెట్రో స్టేషన్ సేమ్ చూడడానికి హ్యారీ పోటర్లో ఒక సీన్ ఉంటుంది, సేమ్ అట్లనే ఉంది. పైన పాతది అనుకుంటా, కానీ చూడడానికి బాగుంది. అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ సబ్వే ఉంది, డంకిన్ ఉంది, మిగతా అవన్నీ ఉన్నాయి. తినేవాళ్ళు తినొచ్చు. అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉంది, మనకి ఏమైనా కూడా అడగడానికి. అండ్ పోలీస్ కూడా, కాప్స్ ఇక్కడెక్కడే ఉన్నారు మంచిగా. అండ్ ఎప్పుడో ఒకసారి రావాల్సి ఉంటుండే కదా, ఫ్రెండ్స్తో వచ్చుంటే మనకు ఒక ఐడియా ఉండేది. నేను అనుకుంటున్నా ఎప్పుడన్నా వచ్చుంటే అయిపో, ఒక ఫ్రెండ్తో మామూలుగా హార్ట్ఫోర్డ్ ఎప్పుడైతే వెళ్ళినప్పుడు కార్ కాకుండా ఇట్లా ట్రైన్ తీసుకొని వెళ్తే మనకు ఒక ఐడియా ఉంటుండే, ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు అని. సఫర్ అని ఎందుకు అంటున్నానంటే ఒక లోపల ఒకలాంటి టెన్షన్, నాలాంటి టెన్షన్ పరులకైతే ఇంకా టెన్షన్ అనమాట. ఎందుకంటే వెళ్ళేది కొత్త ప్లేస్, నాకు తెలీదు అసలు అక్కడ ఏంటిదో, కానీ ఇంపార్టెంట్ కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. ఆ ఇంపార్టెంట్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, ఎందుకు వెళ్ళాను ఏంటి అని చెప్పేసి. సో దేవుడి మీద భారం తీసి వెళ్తున్నాను అంతే. మనకి ఇంకా 14 minutes ఉంది ట్రైన్ రావడానికి. నేనైతే అక్కడ కూర్చున్నంతసేపు ఆ బోర్డ్ని చూస్తూ ఉంటుండే ఎప్పుడు వస్తుంది ట్రైన్ అని చెప్పి. అండ్ క్యూట్గా ఈ ట్రాక్స్ పెట్టినారు. అండ్ మన టైం వచ్చేసింది. సో ఫాస్ట్గా కిందకైతే వచ్చేసినాను. కిందకి వచ్చాక ఒక టనల్లా ఉండే, ఆ టనల్ దగ్గర నుంచి ఇంకా అందరినీ ఫాలో అవుతూ నా ట్రాక్ నెంబర్ చూసుకుంటూ వెళ్ళాను. ట్రాక్ దగ్గరకు వచ్చేసినాం, వెయిటింగ్ ఫర్ ట్రైన్. ఒక 5 minutes ముందు ట్రాక్ దగ్గరికి మమ్మల్ని అందరినీ పంపించారు. అండ్ అక్కడ క్యూట్గా ఫోటోషూట్ అవుతుంది అక్కడ స్టేషన్ వాళ్ళందరిది. అండ్ ఒక ట్రైన్ అయితే పాస్ అయిపోయింది మేము ఉన్నంత టైంలో. అండ్ మా ట్రైన్ వస్తుంది అనమాట, దానికోసం వెయిట్ చేస్తున్నాము. ఫైనలీ లోపలైతే కూర్చున్నాను, కానీ దీనికి సీట్ నెంబర్స్ ఉంటాయో లేదో నాకు డౌట్. టికెట్ పైన అయితే ఒక సీట్ నెంబర్ ఉంది, కానీ అది ఇక్కడ కనిపించలేదు. ఒక దగ్గర అయితే కూర్చున్నాను. చూద్దాం. 1 hour 40 minutes వితౌట్ ఇయర్ ఫోన్స్. ఏంటో జోల పాటలాగా ఉంటుంది ఫ్రెండ్స్. మా మమ్మీ మా డాడీ అయితే ఫుల్ టెన్షన్ పడుతున్నారు, బికాజ్ నేను ఎప్పుడు బయటకి ఇట్లా వెళ్ళలేదు ఒక్కదాన్ని. ఇంత దూరం వచ్చినా ఆయన కూడా టెన్షన్ పడుతున్నారు. మనము ఇప్పుడు ఒక టికెట్ తీసుకున్నాం కదా, ఆ టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత అంటే ఇది మన ఏమంటారో నాకు తెలియదు, ఆఫీసర్ అయితే వచ్చి టికెట్ తీసుకొని చూసి కొంతమంది ఆన్లైన్లో తీసుకున్నారు, కొంతమంది కార్డ్స్ ఉంటాయి కదా కార్డ్స్ చూపించారు సేమ్ మనలానే. అండ్ డిఫరెంట్ ఏంటంటే ప్రతి సీట్కి టికెట్ చూసాక అలా హ్యాంగ్ చేసింది అన్నమాట, ఒక సీట్ చింపేసి వేసింది. మనకైతే అర్థం కాలేదు. 40 minutes జర్నీ వితౌట్ ఇయర్ ఫోన్స్ అంటే కొంచెం చెప్పుకోవాల్సిన విషయమే. ఆఫ్టర్ 40 minutes ఆఫ్ జర్నీ మనం ఇప్పుడు రీచ్ అయిపోయినాం.
2 స్టాప్స్ ఉన్నాయి. 2 స్టాప్స్ తర్వాత మనం మన స్టేషన్కి వెళ్తాం. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అక్కడే ఉంటుంది. నేను కాల్ చేసిన బికాజ్ అక్కడ నుండి మళ్ళీ బస్ తీసుకొని వెళ్ళాలి, అంటే వాకింగ్కి 15 minutes పడుతుంది. కన్ఫ్యూజ్డ్ ఉంది. సో అందుకని ఒకసారి కాల్ అయితే చేసిన, ఉంటే వస్తుందేమో అని. వర్క్ లేకుంటే వస్తా అని చెప్పింది. థ్యాంక్ గాడ్. మనం మన ఫ్రెండ్స్తో కలిసి స్టాప్ వచ్చే ముందు ఒక అనౌన్స్మెంట్స్తో అందరిని ఇంకా లైన్లో నిల్చుండబెట్టారు. ఒక సైడ్ ఓపెన్ అవుతుంది, అక్కడ వెళ్ళి నిల్చోండి అని చెప్పారు. సో అది ఫాలో అవుతూ నేను ఇంకా వాళ్ళ వెనకాలే వచ్చేసాను. అందరూ ఒక రన్నింగ్ రేస్లో పరిగెత్తినట్టు పరిగెత్తుతున్నారు అందరూ. సో నేను కూడా వాళ్ళ వెంటనే వెళ్తున్నా, ఎందుకంటే ఎగ్జిట్ అవ్వదు కదా. నాకు ఇండియాలో మెట్రో స్టేషన్లో కూడా ఎగ్జిట్కి కన్ఫ్యూజ్ అవుతుండే. ఇప్పుడు కూడా కన్ఫ్యూజ్ ఎందుకని చెప్పేసి వాళ్ళ వెంబడే ఫాస్ట్గా వచ్చేస్తున్నా. సో ఫైనల్లీ బయట అయితే వచ్చి వెయిట్ చేస్తున్నా నా ఫ్రెండ్ కోసం. వచ్చినాక చూద్దాం. సో నా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. ఫైనల్గా వచ్చేసినాక వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాము. వాకబుల్ డిస్టెన్స్ ఉంది అక్కడ ట్రైన్ స్టేషన్ నుండి. సో అక్కడ కొంచెం స్నాక్స్ లాగా తిని ఇంకా మేమిద్దరం కలిసి మాకు చిన్న వర్క్ ఉండే అని చెప్పాను కదా, ఆ వర్క్ వెళ్ళానమాట. అక్కడ షూట్ చేయడానికి అవ్వదు, సో అందుకే నేను దీంట్లో షూట్ చేయలేదు. కానీ వెళ్ళేటప్పుడు చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. లైక్ ఆ డే మొత్తం వర్షం ఉంది, కానీ నేను వెళ్ళేటప్పుడు కొంచెం తగ్గి ఉండే. అక్కడ వర్షం స్టార్ట్ అయ్యింది అండ్ ఆల్మోస్ట్ మేము ఒక ప్లేస్కి రీచ్ అయిపోయాక ఒక 4 hours మాకు అక్కడ వర్క్ ఉండే. ఇంకా ఆ వర్క్ అన్నిటిని మాట్లాడేసి ఇంకా తిరిగి నేను స్టేషన్కి అయితే వచ్చేసాను. వచ్చాక ఫుల్ టైర్డ్ ఉండే. యాక్చువల్లీ నేను బస్కి వెళ్దాం అనుకున్నాను, బస్ మిస్ అయిపోయింది. అందుకే స్టేషన్కి వచ్చి ఇంకా బర్గర్ కాఫీ తీసుకున్నాను. ఫుల్ టైర్డ్ అయిపోయాను, ఎందుకంటే వాకింగ్ ఉండే. తర్వాత నేను బస్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చినా కూడా బస్ మిస్ అయిపోయింది. ఇంకా సర్లే అని చెప్పేసి 40 minutes మళ్ళీ ట్రైన్ స్టేషన్లో వెయిట్ చేసి ఇంకా వచ్చానమాట. ఫైనలీ మార్నింగ్కి మనం వెళ్ళిన స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇట్ వాజ్ వెరీ హెటిక్ డే. నాకైతే చాలా హెటిక్ అనిపించింది. అండ్ నాకు ట్రావెలింగ్ చిన్నప్పటి నుండి అస్సలు నచ్చదు. అది తెలియని ప్లేస్కి ఇది తీసుకొని వెళ్ళడం అనేది ఒక ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే వేరే వాళ్ళకి చాలా ఈజీ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ పర్సన్. నాకైతే కొంచెం హెటిక్ అనిపించింది. సో ఈ ట్రైన్ స్టేషన్ చాలామంది స్టూడెంట్స్ రెగ్యులర్గా వాడుతుంటారు. వాళ్ళకి చాలా కామన్ అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, అంటే యూఎస్లో ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా, అందుకు నాకు అలా అనిపించింది. అని చెప్పాను కదా, ఫ్రెండ్స్తో వెళ్ళుంటే అయిపోతుండే అని చెప్పి. ఎందుకైనా బాగుంటుంది అని చెప్పేసి దీంట్లో షూట్ చేశాను. ఫైనల్లీ పొద్దున కూర్చున్న ప్లేస్లోనే సేమ్ ప్లేస్లో కూర్చున్నా. నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా, వస్తే వెళ్దామని చెప్పేసి. చూద్దాం. చెప్పాలంటే హెటిక్ డే, కానీ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇది కొంతమందికి ఛాలెంజింగ్ ఉండకపోవచ్చు, కొంతమందికి వెరీ ఈజీ ఉండొచ్చు ఎప్పుడు వెళ్ళి వచ్చే వాళ్ళకి. నాకు మాత్రం ఫస్ట్ టైం వెళ్ళినందుకు కొంచెం డిఫికల్ట్ అనిపించింది. అంటే అందరినీ అడిగి వెళ్ళొచ్చు, కానీ అక్కడ దిగిన తర్వాత హార్ట్ఫోర్డ్ అనేది పెద్దది. అక్కడ నుండి నా ఫ్రెండ్ రావడం గుడ్ డే, గుడ్ ఇన్ఫర్మేషన్ కూడా, కానీ టైర్డ్ అయిపోయినా ఫుల్గా నేను. So hope you guys like this video. Please do like, share and subscribe.